పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. అపోస్తలుల కార్యాల అధ్యయనంలో నుండి పౌలు యొక్క వ్యక్తిగత పెంతెకోస్తు అనుభవంపై కొన్ని విషయాలు గత ప్రసారములో మనం తెలుసుకున్నాం. సౌలుకు బాప్తిస్మం ఇమ్మని ప్రభు అననీయాకు ఆజ్ఞాపించినప్పుడు సౌలు ఎడల ఉన్న భయం కారణంగా అననీయ ఆయా అభ్యంతరాలను తెలియజేశాడు. అయితే ప్రభు, నీవు వెళ్ళుము, రాజుల ఎదుట అన్యజనులు అందరి ఎదుట నా నామం భరించడానికి పౌలు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని, అతడు నా నిమిత్తము ఎట్టి శ్రమలను పొందవలెనో నేనతనికి చూపిస్తానని కూడా ప్రభు అననీయాకు తెలియజేశాడు. ఆ విధంగా సౌలున్న ఇంటికి వెళ్ళి అతని తలపై చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టించి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. అపోస్తలుల కార్యాల్లో ఇంచుమించు సగభాగము పేతురు యొక్క సేవా కార్యాలు, మిగిలిన సగభాగము పౌలు యొక్క సేవా కార్యాలను గూర్చి తెలియజేస్తూ ఉన్నందున ఈ గ్రంథము అపోస్తలుల కార్యాలని పిలువబడింది. గత ప్రసారములో అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయములోని మొదటి సగభాగము నుండి అపోస్తలుడైన పౌలు మార్పును గూర్చి మనం తెలుసుకున్నాం. క్రొత్త నిబంధన సంఘ చరిత్రకే పౌలు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధన సంఘములో సాటిలేని సువార్తికుడు అనడములో సందేహము అవసరం లేదు. 9వ అధ్యాయం 2వ భాగము నుండి ప్రభు పౌలును గూర్చి వృద్ధుడైన అననీయాతో మాట్లాడడం మనం చదువుతాం. ఐరోపాలోని యూదులకు అడాల్పే ఇచ్మెన్ కలిగించినట్టి హింసకు, శ్రమకు పౌలు కొత్త నిబంధన సంఘం యొక్క మొదటి తరాన్ని గురిచేశాడు. విశ్వాసులను చెరసాలలో గుంపుగా చేర్చి వారిని చంపించేవాడు. ఇటువంటి హింసకుడైన పౌలంటే భయపడడం సహజమే కదా. ఆ విధంగా అననీయ, ప్రభువా, ఇతడు నీ విశ్వాసుల్ని ఎంతగానో హింసించాడు, ఇంకా హింసించడానికి అనుమతి పొందాడని చెబుతూ ఉండగా, కాదు, పౌలు నేనేర్పరచుకున్న సాధనమని ప్రభు అననీయాతో అంటూ ఉన్నాడు. పౌలు ఎడల తాను కలిగి ఉన్న సంకల్పాన్ని అననీయాకు ప్రభు వివరంగా చూపిస్తూ ఉన్నాడు. పౌలును గూర్చి ప్రభు పౌలుకు మాత్రమే గాక అననీయాకు కూడా చెప్పాడు. నేనేమి చెయ్యాలి అని పౌలు అడిగిన దానికి, నీవు లేచి దమస్కుకు వెళ్ళు, అక్కడ నీకు బోధింపబడుతుంది అని మాత్రమే ప్రభు చెప్పాడు. దేవుడు ఉద్దేశించినట్లయితే, ఆయనకిష్టమైతే మన జీవితాన్ని గూర్చిన విషయమంతటినీ చెప్పగలడు. లేక ఏనాటికి అవసరమైన నడిపింపు ఆనాటికే ఇస్తాడు. దేవుని చిత్తాన్ని మన కొరకు మనం సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ముందుగా అప్పటి కొరకు చూపించబడిన దేవుని చిత్తములోనికి ప్రవేశించాలి. ఇక మనము ఎంతవరకు తెలుసుకోవలసి ఉన్నామో అంతవరకు మనకు చూపించబడుతుంది. యావత్ జీవిత చిత్రాన్ని మనకు ప్రభు చూపించగలిగిన వాడైనప్పటికీ ఎప్పటికీ ఏది అవసరమో అదే చూపిస్తాడు. ఇక పౌలును మొదటిగా కలిసిన అననీయ, సౌలా, సహోదరుడా అని సంబోధించాడు. ఎంతో రమ్యమైన పిలుపు. మతపరంగానో రాజకీయంగానో శత్రుత్వం కలిగిన ఇద్దరు విభిన్నమైన వ్యక్తులు ప్రభువునందలి సహోదరత్వంలోనికి చేర్చబడటం ఎంతో ఆసక్తికరమైన విషయం. ఇటువంటి అందమైన కలయిక అననీయ, పౌలు మధ్య
9వ అధ్యాయం 2వ భాగంలో మనం చూస్తాం. లూకా రచనలోని పౌలు యొక్క అపోస్తులత్వ సంఘటనల క్రమం యెరూషలేము, దమస్కు పట్టణాల్లో యేసుక్రీస్తును ధైర్యంగా ప్రకటించడంతో మొదలైంది. తన అపోస్తులత్వ పరిచర్యను గూర్చి మొదటిగా తెలియపరిచిన గలతీ పత్రిక 1వ అధ్యాయములో మనుషుల మూలంగానైనను ఏ మనిషి ద్వారానైనను కాక దేవుని మూలంగా ఏర్పరచబడ్డానని తెలియజేస్తూ తన పరిచర్యను గూర్చి తాను మనుష్య మాతృలతో సంప్రదించలేదని చెప్పాడు. తనకంటే ముందు నుండి అపోస్తలులై యెరూషలేములో ఉన్న పేతురు, యాకోబు, యోహానుల వద్దకు వెళ్ళలేదు గాని అరేబియా ఎడారికి వెళ్ళి తాను దమస్కు మార్గములో ఏ ప్రభువునైతే చూశాడో ఆయనతో కొన్ని సంవత్సరాలు అరేబియా ఎడారిలో గడిపాడు. ఆ కాలము ఎన్ని సంవత్సరాలనేది మనకు ఖచ్చితంగా తెలియదు. 3, 4 లేక 14 సంవత్సరాలు కావచ్చని అనుకుంటూ ఉంటారు. 12 మంది అపోస్తలులు ప్రభువుని ఏ విధంగా 3 సంవత్సరాలు వెంబడించి శిష్యరికం చేశారో అదేవిధంగా పౌలు పునరుత్థాన ప్రభువుతో అరేబియాలో గడిపినట్టు తెలియజేస్తూ ఈ సంగతుల విషయమై నేను అబద్ధమాడుటలేదని గలతీ పత్రికలో తెలియజేశాడు. నూతన జన్మ లేక ఉజ్జీవ సాహిత్య ఉపాధ్యాయుడైన సిఎస్ లూయిస్ అనే భక్తుడు ప్రభువును గూర్చి మనము ఏ విధాలుగా ఎంచగలమో అట్టి మన అభిప్రాయాల్నే తెలియజేస్తూ ప్రభు ఒక మోసగాడనో లేక అబద్ధికుడనో లేక ఆయన మీద నీకున్న జాలి కొద్దీ నీ మంచితనాన్ని బట్టి పాపం అమాయకుడనో ఇవేవి కాకుంటే తోడుగా ఉండే ఇమ్మానుయేలు దేవుడు సృష్టికర్త అని గ్రహించి నీవు ఆరాధిస్తావు. ఇది కాకపోతే ఈపై చెప్పబడిన ఏదొక అయోగ్యమైన ఉద్దేశాన్ని ఆయనను గూర్చి మీరు కలిగి ఉన్నట్టే. ఇదే విధంగా పౌలును గూర్చి ఆలోచిస్తే పౌలు క్రొత్త నిబంధనకే గొప్ప అద్భుతమై ఉన్నాడు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో సగభాగం వ్రాశాడు. పౌలు ప్రభువుచే దర్శించబడిన అనుభవం, ప్రభువుతో గడిపిన అనుభవం, మరెన్నో అద్భుతమైన అతి ప్రాముఖ్యమైన అనుభవాలను పొందాడు. ప్రభుతో గడిపిన అనుభవం అతని బోధన పరిచర్య మరియు పత్రిక రచనలపై గొప్ప ప్రభావం చూపించింది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మనం చూస్తే పౌలు 3వ ఆకాశానికి ఎత్తబడిన దివ్యానుభవం పొంది ఉండడం మనం చూస్తాం. ఇట్టి అనుభవాలు పొందిన పౌలు జీవితాన్ని అతని అనుభవాలకు వేరుగా వివరించలేం. పౌలు యొక్క రక్షణ అనుభవం ఎంత ప్రాముఖ్యమైందో ప్రభుతో గడిపిన అరేబియా ఎడారి అనుభవం కూడా ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంటూ ఈ అనుభవాలన్నిటితో అతని సేవా జీవితము ఎంతో ప్రభావితమై ఫలవంతమై ఉంది. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 26 వచనాల వరకైన భాగములో పౌలు యెరూషలేముకు వెళ్ళి శిష్యులతో కలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారంతా పౌలుకు భయపడి అతనిని చేరదీయలేదు. అయితే వారిలో బర్నబా మాత్రం పౌలును చేర్చుకొని పౌలు దమస్కు మార్గములో ప్రభువును చూచి మార్చబడ్డాడని చెప్పి శిష్యులకు పరిచయం చేశాడు. అపోస్తలుల కార్యాలు గ్రంథం పేతురు, పౌలు పరిచర్యలను ఎక్కువగా తెలియజేస్తూ అదనంగా బర్నబా వంటి చక్కని వ్యక్తులను కూడా పరిచయం చేస్తుంది. బర్నబా అను పేరు హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడనే అర్థమిస్తుంది. మిషనరీ పరిచర్యలో పౌలుకు మొదటిగా బర్నబా భాగస్వామ్యం వహించాడు. పౌలు యొక్క అరేబియా అనుభవం తర్వాత పౌలు తిరిగి తన స్వగ్రామమైన తార్సుకు వెళ్ళాడు. ఆ సమయంలో అంతియోకయలో అనేక మంది నూతన విశ్వాసులుంటూ ఉన్నారు. అంతియోకయలోని నూతన విశ్వాసులను ఆత్మీయంగా బలపరచడానికి బర్నబా పౌలును వెదకి అంతియోకయకు తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా బర్నబా మూలంగా ఇతర విశ్వాసులతో పాటు గుర్తించబడ్డాడు. ఈ విధంగా పేతురును గూర్చి చెప్పాలంటే ఆంద్రేయ పేతురును ప్రభు దగ్గరకు నడిపించాడు. ఆంద్రేయ బర్నబాల ద్వారానే పేతురు, పౌలు ఇంత గొప్ప పరిచర్యలకు నడిపించబడ్డారు. కాని నిజానికి బర్నబా ఆంద్రేయలను గూర్చి ఎవరు ఎక్కువగా ఆలోచించారు. బర్నబా పేరు
అతనికి అనుగ్రహింపబడిన కృపావరాన్ని తెలియజేస్తుంది. అతడు ఎల్లవేళలా ఇతరులను ప్రోత్సహించేవాడై ఉన్నాడు. వారి వారి పిలుపు పరిచర్యల నిమిత్తం బర్నబా అనేకులకు ప్రోత్సాహకరంగా జీవించాడు. పడవ ప్రమాదములో మునిగిపోతున్న ఒక బాలికను రక్షిస్తూ మునిగిపోయి మరణించిన ట్రాక్మెన్ అనే భక్తుడు కూడా ఎప్పుడూ ఎవరో ఒకరిని పైకెత్తి పట్టి ప్రోత్సహిస్తూ ఉండేవాడట. యేసు ప్రభు బర్నబా వంటి వ్యక్తుల అవసరతను కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే బర్నబా వలె ఇతరులను ప్రోత్సహించడానికి, ఆంద్రేయ వలె ప్రభు దగ్గరకు అనేకులు నడిపించడానికి నీ హృదయములో తీర్మానం చేసుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయం చివరిలో బర్నబా, పౌలు గొప్ప మిషనరీ పరిచర్యను కలిసి జరిగించినట్లుగా మనం చూస్తాం. తిరిగి రెండవసారి జరిగించబోయిన మిషనరీ పరిచర్యలో బర్నబా తన దగ్గర బంధువైన మార్కును వెంటబెట్టుకుని వెళ్లాలని ఆశించాడు. అయితే మార్కును తీసుకుని వెళ్లడం పౌలుకు ఇష్టం లేదు. ఎందుకంటే సంఘానికి శ్రమలు కలిగిన సమయంలో మార్కు వారిని విడిచిపెట్టి తనింటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒక విచారకరమైన విషయం ఏమిటంటే, బర్నబా పౌలు మధ్య మార్కును గూర్చిన వివాదమే తీవ్రమైనందున పౌలు శీలను వెంటబెట్టుకుని ఒక ప్రక్కకు, బర్నబా మార్కును వెంటబెట్టుకుని మరొక ప్రక్కకు వెళ్ళిపోయారు. అయితే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో పౌలు మార్కును తీసుకుని రమ్మని తిమోతిని అడుగుతూ ఉన్నాడు. మిషనరీ యాత్రలోని చివరి దినాల్లో పౌలును అతని శ్రమల్లోనే విడిచి వెళ్ళిపోయిన మార్కు ఏ విధంగా పౌలు కోరుకొనదగినవాడుగా కాగలడు? మార్కు ఏ విధంగా ప్రయోజకుడిగా ఎంచబడ్డాడు అంటే, బర్నబా మార్కును విడువకుండా ఆత్మీయ సహవాసము, సహకారాలు అందించినందువలన మార్కు చివరికి ప్రయోజనకరమైన సువార్తికుడు కాగలిగాడు. ఈ మార్కు అనే యోహాను 2వ సువార్తను రచించిన మార్కు ఒక్కరే. ఇక వారి వారి కృపావరాల్లోని తేడాను బట్టి పేతురు పౌలు వలె ముందు వరుసలోనికి రాలేకపోయినా, బర్నబా వంటి వ్యక్తిత్వాలను మనము చిన్నచూపు చూడకూడదు. అతి శ్రేష్టమైన, ఎంతో విలువైన కృపావరాలన్నీ కలిగినవాడై పౌలు ద్వారా విశ్వాసములోనికి వచ్చిన వారిని బర్నబా ఆత్మీయంగా బలపరిచి ఆత్మీయ అభివృద్ధికి నడిపిస్తూ ఉండేవాడు. పౌలు బర్నబా బృందములో చీలిక రావడం ఎంతో విచారకరం. అయినా మార్కులోని శక్తి సామర్థ్యాలు బర్నబా గుర్తించి మార్కును చేర్చుకొనడం దేవునికి మహిమకరమైన విషయమై ఉంది. సంఘాన్ని స్థాపించే పెంతుకోస్తు నమూనాలను అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయములో మనం చూస్తాం. ఎప్పటికీ అంతం కాని పెంతుకోస్తు అనుభవంతోనే అపొస్తలుల కార్యాల గ్రంథం ప్రారంభమైంది. నీటిని కదిలించగా ఏర్పడే అల అంతకంతకు ఏ విధంగా వ్యాప్తి చెందుతూ వెళుతుందో, ఆ విధంగా పెంతుకోస్తు అనుభవాలు, సంఘటనలు ఒకదాని వెంట ఒకటిగా అంతం లేకుండా సాగుతూ వెళ్ళాయి. ఇక పెంతుకోస్తు యొక్క ఉద్దేశం గొప్ప ఆజ్ఞ యొక్క నెరవేర్పు అయ్యుంది. ప్రభుచేత ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞ నెరవేర్చబడకముందు విశ్వాసులు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలని ఆజ్ఞాపించబడ్డారు. ఆ విధంగా వారు కనిపెట్టి పొందిన పెంతుకోస్తు అనుభవానికి ఫలితంగా 3000 మంది రక్షణ పొందారు. ఆ విధంగా గొప్ప ఆజ్ఞ యొక్క నెరవేర్పు నిమిత్తం సంఘము బయలు వెడలి సువార్త ప్రకటన ప్రారంభించింది. సువార్త అభివృద్ధి చెందడం కొరకు ఇవ్వబడిన ఆయా తరుణాలను అపొస్తలుల కార్యాల్లో మనం చూస్తాం. వీటిలో ముఖ్యమైనది పౌలు యొక్క మార్పు. పౌలు మార్పు చెందడం సువార్త వ్యాప్తి చెందడానికైనట్టి తరుణాల్లో ఒకటి కాగలదు. పౌలు అరేబియా ఎడారిలో ప్రభుతో గడిపినట్టి అనుభవం, ఇంకా ముందుకు దమస్కు మార్గములో ప్రభు చేత దర్శించబడిన అనుభవాలు
పౌలు వంటి ఒక గొప్ప నాయకుని కొత్త నిబంధన సంఘానికి అనుగ్రహించాయి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయములో పౌలు యొక్క సువార్త పరిచర్య వివరాలను మనం చదువుతాం. తన మిషనరీ ప్రయాణాల్లో పౌలు ఆసియాకు వెళ్ళగోరినప్పుడు పరిశుద్ధాత్మచేత అభ్యంతరపరచబడినవాడై వారు వెళ్ళగోరిన ముసియా, బితూనియా ప్రదేశాలకు వెళ్లకుండా ముసియా గుండా త్రోయకు వెళ్లడం జరిగింది. పౌలుకు ఒక రాత్రి దర్శనములో మాసిదోనియ మనుష్యుడొకడు నిలువబడి సహాయము చేయమని అర్థిస్తున్నట్టుగా చూశాడు. అప్పుడు పౌలు అతని బృందం ఆ దర్శనము దేవుని చిత్తమని ఎంచి వారు మాసిదోనియాకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. సంఘ చరిత్రకే ఈ సంఘటన లేక ఈ దశ ఎంతో వ్యూహాత్మకమైనది. ఎలాగంటే పౌలు ఆసియాకు వెళ్ళగోరిన ప్రకారం వారు వెళ్ళి ఉన్నట్లయితే ఆసియాలో సువార్త సంస్కృతి వ్యాప్తి చెంది ఉండేది. కాని వారు మాసిదోనియాకు నడిపించబడినందున ఐరోపాలో సువార్త వ్యాప్తి చెందడానికి దారితీసింది. ప్రపంచ మిషనరీ చరిత్రలో ఇదెంతో ముఖ్యమైన దశయుంది. ఈ విధంగా సువార్త వ్యాప్తి చెందిన ప్రతి దశలోనూ పెంతుకోస్తు అనుభవం మనం చూడగలం. తరువాత వారు ఆసియాలో ఎఫెసుకు వెళ్లడం కూడా జరిగింది. ఇది మరియొక పెంతుకోస్తు అనుభవం అయ్యుంది. పౌలు మాసిదోనియాను గూర్చిన దర్శనం పొంది మాసిదోనియాకు వెళుతున్నప్పుడు ముందు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా సమాజ మందిరాలకు వెళ్లి సువార్త ప్రకటించడం చేస్తూ ఉండేవాడు. అయితే ఫిలిప్పీ పట్టణంలో సునగోగు అనబడే సమాజ మందిరం లేనందువలన నదీ తీరాన కొంతమంది స్త్రీ పురుషులు చేరియున్న ప్రార్థనా కూటానికి వచ్చారు. పౌలక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉండగా లూదియ అనే భక్తిగల స్త్రీ వాక్యం విని ప్రభునందు విశ్వాసముంచింది. లూదియ ఉన్నత వర్గాలకు వస్త్రాలు అమ్ముతూ ఉండేది. ఓదారంగు పొడిని అమ్ముతూ ఉండే ఈమె పౌలు బోధిస్తూ ఉండగా విని ఆ మాటలయందు లక్ష్యముంచి రక్షణ పొందడం ఎంతో ఆసక్తికరమైన విషయమయ్యుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మా సమాచారము ఎవడు నమ్మెను, మేము తెలియపరిచినది ఎవరు నమ్మెను అని వ్రాయబడిన ప్రకారం దేవుని వాక్యము వినని, అంగీకరించని అనేకుల నుండి లూదియా వంటి వారు వాక్యం విని అంగీకరించడం ఎంతో ఆసక్తికరమైనది, అద్భుతకరమైనది. లూదియా పౌలు యొక్క మిషనరీ బృందానికి తన ఇంటిని తెరచి వారిని చేర్చుకుంది. ఐరోపాలో లూదియా యొక్క గృహము మొట్టమొదటి విశ్వాస గృహమై ఉంది. ఈనాడు ఐరోపా ఖండాన్ని దర్శించినట్లయితే ఎన్నో పెద్ద పెద్ద దేవాలయాలు లేక మందిరాలు మనం చూస్తాం. అయితే వీటన్నిటికీ ముందుగా లూదియా అనే సామాన్య స్త్రీ యొక్క ఇంటిలో వారు సమావేశం కావడం జరిగింది. మనం పరలోకములో లూదియాను చూచినప్పుడు ఐరోపాలో ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ నా ఇంటిలోనే మొదటిగా సంఘము ప్రారంభించబడింది అని చెప్పవచ్చు. ఇక గృహములో గాని ఎక్కడగాని కూడుకునే ప్రజలే సంఘం. పౌలు శీలలు చెరసాలలో వేయబడింది ఫిలిప్పీ పట్టణములోనే. ఈ వృత్తాంతం మీలో అనేకులకు తెలిసి ఉంటుంది. వారు పౌలు శీలలను పట్టి బంధించి ఏమీ ప్రశ్నించకుండానే వారిని విపరీతంగా కొట్టారు. ఈ విధంగా తాను యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నానని పౌలు 2వ కొరింథీ పత్రికలో తెలియజేశాడు. రోమియులు ఎవరినైనా బంధించినప్పుడు వారి అధికారాన్ని కనుపరుచుకోవడానికి, భయాన్ని సృష్టించడానికి విచారణ చేయకముందే కొట్టేవారు. నిజంగా పౌలుకు తగిలినట్టి అట్టి దెబ్బలు ఏదో వీపుకు తగలడం కాదుగాని కండరాలు,
రక్తనాళాలు మొదలైన వాటిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపగలిగి ఉన్నాయి. పౌలు శీలను కొట్టి వారి కాళ్ళు బొండలో వేయించారు. ఆ రాత్రి వారు ఆ పరిస్థితుల్లో ఖైదీలు, జైలు సిబ్బంది అందరి సమక్షంలో సంతోష సందర్భముల వలె కీర్తనలు పాడడం ప్రారంభించారు. అయితే అద్భుతమైన రీతిలో అప్పుడు మహాభూకంపం కలిగింది. అర్ధరాత్రిలో జరిగిన భూకంపానికి మేల్కొనిన చెరసాల అధికారి భయపడిపోయి తలుపులు తెరచుకొని ఉన్నందున ఖైదీలంతా పారిపోయి ఉంటారనుకొని కత్తితో పొడుచుకొని చచ్చిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఖైదీలు అందరి బాధ్యత అధికారిదే అయినందున ఖైదీలు పారిపోయినా ఏమైనా నాయకుడినే బాధ్యుడిగా ఎంచుతారు. అప్పుడు ఖైదీల శిక్ష నాయకుడు అనుభవించవలసి వస్తుంది. అప్పుడు పౌలు, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమంతా ఎక్కడే ఉన్నామని చెప్పినప్పుడు అతడు వణకుతూ, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అని అడిగాడు. పౌలు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పాడు. ఆ రాత్రే చెరసాల అధికారి పౌలు శీలను బయటికి తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగి తన కుటుంబం అంతటితో సహా దేవుని వాక్యం విని యేసు ప్రభువును అంగీకరించి బాప్తిసం పొందారు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనములో చెప్పబడినట్టి ప్రభువైన యేసునందలి విశ్వాసము తేలికైనదేమీ కాదు. అయితే యేసుక్రీస్తులో విశ్వాసముంచడం రక్షణ మార్గంగా ఈ భాగములో చూపించబడింది. ఈ వచనములోని ప్రభువైన యేసుక్రీస్తు అనబడే ఈ 3 పదాలు ఆయన గూర్చిన వేరువేరు సత్యాలను తెలియజేస్తున్నాయి. క్రీస్తు అనగా మెస్సియా అని చెప్పబడింది. లేఖనాల్లో మెస్సియాను గూర్చిన లేక చెప్పబడిన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి మొదలైన బిరుదులన్నిటినీ క్రీస్తును గూర్చినవని మనము అంగీకరిస్తున్నాం. యేసు అను పేరుకు అర్థం రక్షకుడు అని మనము గ్రహిస్తూ ఉన్నాం. మనం యేసుక్రీస్తును ప్రభు అని పిలవడం ద్వారా ఆయన అధికారాన్ని అంగీకరిస్తున్నాం. ఇట్టి యేసుక్రీస్తు ప్రభువులో విశ్వాసము కలిగి ఉండడాన్ని గూర్చి మనము అర్థవంతంగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు విశ్వాసం మూలంగానైన కృప ద్వారా రక్షణను మనము చవకగా ఎంచలేం. దేవుని రక్షణ ఏ కృప ద్వారా కలుగుతుందో అట్టి కృప చౌక కాదు. గనుక ప్రియ సోదరీ సోదరులారా, యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందండి. దైవాశీస్సులు. ఆమేన్. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.